ఆ ఒక్క మాట మంటలు రేపింది, ఒక నింద అగ్గిరాజేసింది. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఆ దృశ్యాల్ని స్క్రీన్పై చూస్తున్నాము. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్గా అధికార ఎన్డీఏ కూటమి నేతలు వరుసగా విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 11వ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సరిగా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకి పట్టిన గతే నీకు పడుతుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ నాలుక కోసే వ్యక్తికి 11 లక్షల నజరానా అంటూ ప్రకటించారు ఆయన. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మీ దగ్గర ఉన్న ఇన్ఫో ఏమిటి? అండ్ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏఐసీసీ ఉదయమే ఒక సర్క్యులర్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అంటే అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఈ లేఖను జారీ చేస్తూ కేవలం పీసీసీలు మాత్రమే కాదు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అంటే యోజన విభాగం, విద్యార్థి విభాగం, మహిళా విభాగం, కిసాన్ విభాగం, ఇలాగా అన్ని విభాగాలను కూడా అలర్ట్ చేస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లో చాలా కూలంకషంగా రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు పనిగట్టుకుని చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు, అలాగే డెత్ థ్రెట్స్, వీటన్నిటి గురించి కూడా పొందుపరిచారు. ఏ నేత ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, వాటిని ఎలా తిప్పుకొట్టాలి అన్నది అందులో పొందుపరిచి ఆందోళనలు, ప్రొటెస్టులు చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు నిర్వహించాలి. రాహుల్ గాంధీ మీద ఒక కోఆర్డినేటెడ్ అటాక్ బీజేపీ చేస్తుంది, ఇదంతా కూడా బీజేపీ నాయకత్వానికి తెలిసే జరుగుతుంది అంటూ వారు అందులో పేర్కొన్నారు. ఆ లేఖ, ఆ సర్క్యులర్ని బేస్ చేసుకునే ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పీసీసీలు ధర్నాలకు పాల్పడుతున్నాయి. కేవలం కాంగ్రెస్ నేతలే కాదు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా ఉన్న యువజన కాంగ్రెసు, అలాగే ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగాలు, వీరంతా కూడా ఈ ఆందోళనలో పాల్పంచుకుంటున్నారు. వరుసగా అంటే ఇది ఏదో ఒక్కరోజు సింబాలిక్గా ఒక పూట చేసే ప్రొటెస్ట్ కాదు, కంటిన్యూగా ఈ ప్రొటెస్టులు కొనసాగాలి అని చెప్తూ కూడా ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇదంతా కూడా పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. ఆయన సిక్కులకు భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా పోయింది, మత స్వేచ్ఛ అమలు చేయడం లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి నిరసనగా సిక్కు నేతలు మొదట స్పందించారు. అవి ఇంకొంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళాయని చెప్పవచ్చు. రాహుల్ గాంధీని అంతర్జాతీయ నెంబర్ 1 ఉగ్రవాదిగా పేర్కొంటూ రణ్వీత్ బిట్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనకు భారతదేశం అంటే ఇష్టమే లేదు, ఎక్కడ విదేశీ గడ్డ మీదకి వెళ్ళినా భారతదేశానికి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేస్తారు అంటూ అందులో మాట్లాడారు. అంతేకాదు, రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలను ఎవరైనా మెచ్చుకుంటున్నారు అంటే వారు ఉగ్రవాదులైనా, మిలిటెంట్లైనా, లేకపోతే వేర్పాటువాదులు లేదా మారణాయుధాలను తయారు చేసేవారు, ఇటువంటి సంఘ విద్రోహ, దేశ విద్రోహ శక్తులే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మెచ్చుకుంటున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. సో దాంతోపాటు మరికొంతమంది నేతలు రాహుల్ గాంధీకి ఇందిరకు పట్టిన గతే పడుతుంది అంటూ కూడా కొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. ఇవన్నీ కొన్ని థ్రెట్స్ లాగా ఉన్నాయి, కొన్నేమో ఆయన్ని డిఫేమ్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో వీటన్నింటినీ కౌంటర్ చేయకపోతే కనుక రాహుల్ ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం దేశవ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున కౌంటర్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇమ్మీడియట్గా టేకప్ చేయగా మరికొన్ని రాష్ట్రాలు అందుకు తగిన సన్నాహాలు, ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మహాత్మా, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఏమంత బాలేదని చెప్పడం, లేకపోతే ఎన్నికలు సజావుగా జరగట్లేదు, అక్కడ ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పి చేసే ఆరోపణలు కొత్త ఏం కాదు. బట్ ఈసారి ఎందుకు పర్టికులర్లీ బీజేపీ నేతలు ఇంత తీవ్రమైన పదజాలంతో ఉగ్రవాదిగాను, లేకపోతే నాయనమ్మకు పట్టిన గతి పడుతుందని, నాలుగు కోస్తామని ఇట్లాంటి మాటలను ఎందుకు అన్నారు? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకో 2 విడతలు ఎన్నికలు ఉన్నాయి, హర్యానాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ఇంత తీవ్రంగా రియాక్ట్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఇప్పుడు ఆ స్థాయిలో రాహుల్పై విరుచుకుపడ్డానికి బీజేపీ నేతలు?
యా పొలిటికల్ మోటివ్స్ లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదంటే ఒక కోఆర్డినేటెడ్గా విమర్శలు చేయడం అన్నది జరగదు. భారతీయ జనతా పార్టీ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుంది, దాన్ని డౌన్ చేయాలి అన్న ఒక లక్ష్యం కూడా వారికి రాజకీయ లక్ష్యం కూడా ఉండి ఉంటుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దానికి ఒక సరుకుగా మారాయని చెప్పవచ్చు. ఆయన విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా అనేక రకాలుగా భారతదేశంలో ఉన్న రూలింగ్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, వాటి మీద విమర్శలు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ దేశాన్ని విమర్శించడం వేరు, ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీని విమర్శించడం వేరు. రాహుల్ గాంధీ బయటకు వెళ్ళినప్పుడు విదేశీ గడ్డ మీద భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలాగా మాట్లాడుతున్నారు అంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయంలో అధికారికంగా బీజేపీ సెంట్రల్ కార్యాలయంలోనే మీడియా సమావేశాలు పెట్టి మరీ రాహుల్ గాంధీ మీద విమర్శలు చేశారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఈ సిక్కు నేతల నుంచి వస్తున్న విమర్శల వెనుక చూసుకుంటే రాహుల్ గాంధీ సిక్కుల మీద చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే సిక్కు నేతలతోటి ఈ రకమైన రియాక్షన్ వస్తుందని చెప్పవచ్చు. దాని మీద ఇటు పార్టీ అధినేత నుంచి కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నుంచి కావచ్చు, ఎటువంటి స్పందన లేదు. వారంతా సైలెంట్గా ఉన్నారు. అంటే ఒక రకంగా ఈ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు అప్రూవల్ ఇచ్చినట్టే అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు జారీ చేసిన సర్క్యులర్లో కూడా అంశాన్ని ప్రస్తావించారు. ఒక ఉద్దేశపూర్వక మౌనాన్ని ప్రధాని ఆశ్రయించారు అంటూ కూడా విమర్శలు జారీ చేశారు. సో ఇలా మొత్తంగా విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఇదంతా కూడా రాహుల్ గాంధీ ఇమేజ్ని బేస్ చేసుకుని ఆ ఇమేజ్ పెరుగుతుంది, దాన్ని డ్యామేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో బీజేపీ ఉంటే ఆ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలి, ఆ రాహుల్ గాంధీ ఇమేజ్ని మరింత పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ క్రమంలోనే ఈ నిరసనలు, ప్రదర్శనలు, లేకపోతే ఒక క్యాంపెయిన్, దానికి కౌంటర్ క్యాంపెయిన్లు జరుగుతున్నాయి. రైట్ మహాత్మా. సో అది పరిస్థితి. ఒక రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న రవనీత్ భిట్టు ఈ నెల 15వ తేదీన రాహుల్పై విరుచుకుపడ్డారు. దేశంలో ఆయనను నెంబర్ 1 టెర్రరిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విదేశాల్లో పర్యటిస్తూ దేశంలోని ప్రజలపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. హింసను ప్రేరేపించడం, శాంతికి విఘాతం కలిగించే లక్ష్యంతో రాహుల్ పనిచేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అలాగే ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ కూడా ఈ నెల 16వ తేదీన రాహుల్ భారతదేశంలో నెంబర్ 1 ఉగ్రవాది అంటూ బహిరంగంగా ప్రకటించారు. ఆ వ్యాఖ్యలపై ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. Thank you.